ప్రణతిని. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజైతే సింపుల్‌గా బీన్స్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకొని చెక్క, లవంగా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్‌నైతే యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీన్స్, బంగాళాదుంపనైతే యాడ్ చేసుకొని చిటికెడు పసుపునైతే వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోన ఒక గ్లాస్ అన్ని వాటర్ అయితే యేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇందులోకి గ్రేవీ కోసం అయితే మనం సెపరేట్‌గా శనగ బుడ్డలు అలాగే నువ్వులు వేసుకొని బాగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం మూత తీసి అందులోన కారము అలాగే మనం మిక్సీ పట్టుకున్న పౌడర్‌నైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోన మనము కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వేడి వేడి బీన్స్ కర్రీ అయితే రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ అండి అందరికీ.